బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో ఏపీలో మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కీలక మైలురాయి చేరుకుంది. విజయవంతంగా 300 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ పూర్తి చేసి ఈ ఘనత సాధించిన ఆంధ్రప్రదేశ్లో తొలి ఆసుపత్రిగా ఎంజీసీహెచ్ఆర్ఏ నిలిచింది. రక్త క్యాన్సర్లు, సంక్లిష్ట రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న పెద్దలు, చిన్నారులకు ప్రత్యేక ట్రాన్స్ప్లాంట్ సేవలు అందిస్తున్నట్టుగా ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. వైద్య బృందం నైపుణ్యం, సమన్వయం, అంకితభావంతో ఈ మైలురాయి సాధ్యమైందని తెలిపారు. లుకేమియా, లింఫోమా, మల్టిపుల్ మైలోమా, తలసేమియా, అప్లాస్టిక్ అనీమియా తదితర వ్యాధులకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్తో చికిత్స అందిస్తున్నట్టుగా తెలిపారు వైద్యులు. అలాగే చీఫ్ మెడికల్ అంకాలజిస్ట్, హెమటో అంకాలజిస్ట్ అండ్ బిఎంటీ ఫిజిషియన్ డాక్టర్ బాలస్టాలిన్ చౌదరి మాట్లాడుతూ 300 ట్రాన్స్ప్లాంట్ల అనుభవంతో సంక్లిష్ట రక్త సంబంధిత వ్యాధులకు సమగ్ర ప్రణాళిక, బహుళ విభాగాల సమన్వయంతో చికిత్స అందించే మా సామర్థ్యం మరింత బలోపేతమైందన్నారు. ఇన్స్టిట్యూట్ గత 20 సంవత్సరాల పైగా విశాఖపట్నంలో ద ఫస్ట్ కాంప్రిహెన్సివ్ టీచింగ్ ఎన్ఏబిహెచ్ క్యాన్సర్ హాస్పిటల్ కింద చాలా మంది మోర్ దాన్ 2 lakh పేషెంట్స్ని ఇప్పటి వరకు ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ హాస్పిటల్ అంటే సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, హెమటో ఆంకాలజీ, పీడియాట్రిక్, గైనిక్ ఆంకాలజీ, ఇలా అన్ని సంబంధించిన స్పెషాలిటీసు, ఎక్విప్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, దానికి సంబంధించిన హైలీ ట్రైన్డ్ క్వాలిఫైడ్ ఎక్స్పర్ట్స్తో ట్రీట్మెంట్ చేయటం వల్ల మంచి ఫలితాలని మేము ఇవ్వగలిగాము. సో మా సర్వీసెస్ గురించి మాకు మా సర్వైవల్ రేట్స్ కానీ, రిజల్ట్స్ కానీ మేమందరూ చాలా సంతృప్తిగా ఉన్నాం. వీటి గురించి డయాగ్నోస్ చేసినాక పేషెంట్స్ని కౌన్సిల్ చేసి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళని ట్రీట్మెంట్లో పెట్టి, వాళ్ళు ట్రీట్మెంట్ టైంలో ఆల్మోస్ట్ ఒక నెల రోజులు ఒకే రూమ్లో పేషెంట్తో పాటు రిలేటివ్ ఉండిపోతారు. కాబట్టి ఆ టైంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని అంత జాగ్రత్తగా ప్రోటోకాల్ ప్రకారం ట్రీట్మెంట్ చేసి బెస్ట్ రిజల్ట్స్ ఎవరైతే టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మా దగ్గర ఉన్నారో, వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ టీమ్. ఇక్కడ డాక్టర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. హీ వాజ్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్. ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుండి చంద్రశేఖర్ బెండి ఉన్నారు. మా మెడికల్ ఆంకాలజీ టీము, పీడియాట్రిక్ ఆంకాలజీ బాల చౌదరి గారు, ప్రవీణ ఉన్న అండ్ రజనీ ప్రియ అందరూ ఉన్నారు ఇప్పుడు మనతో పాటు. సో యూజువల్గా ఏంటంటే ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది మనం 2 రకాల డిసీజ్కి చేస్తాం. ఒకటి బ్లడ్ క్యాన్సర్స్కి చేస్తాము, అండ్ ఇంకొకటి బినైన్ బ్లడ్ డిజార్డర్స్ అంటారు. అంటే బ్లడ్ క్యాన్సర్ కాని బ్లడ్ డిజార్డర్స్, అంటే రక్తం సరిగ్గా ఉత్పత్తి అవ్వకపోవటము, లేదా రక్తంలో ఏదైనా వేరే లోపం ఉంటే వాటికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ అనేవి చేస్తూ ఉంటాం. సో ఇందాక సార్ చెప్పినట్టు నర్సింగ్ కేర్ డెవలప్ చేయడం వల్ల, ఐసీయూ టీమ్ స్ట్రాంగ్ వల్ల, టీమ్ ఆఫ్ డాక్టర్స్, డ్యూటీ డాక్టర్స్ అండ్ హాస్పిటల్ తాలూకా సపోర్ట్ వల్ల, సో ఈ ట్రాన్స్ప్లాంట్స్ అన్నిటికీ, ఏ రకమైన ట్రాన్స్ప్లాంట్కైనా సో మనం 3 రకాల ట్రాన్స్ప్లాంట్స్ చేస్తూ ఉంటాం అనమాట. ఆటో ట్రాన్స్ప్లాంట్, మ్యాచ్డ్ సిబ్లింగ్ ట్రాన్స్ప్లాంట్ అండ్ హ్యాప్లో ట్రాన్స్ప్లాంట్. సో ఆటో ట్రాన్స్ప్లాంట్స్ అనేవి కొంచెం ఈజీగా ఉంటాయి, మ్యాచ్డ్ సిబ్లింగ్ అనేవి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి, అండ్ హ్యాప్లో ట్రాన్స్ప్లాంట్స్ అనేవి చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. సో ఎటువంటి ట్రాన్స్ప్లాంట్కైనా సో మనం ఎక్స్ట్రాడినరీ కేర్ ఇచ్చి మన రిజల్ట్స్ అనేవి ఆల్మోస్ట్ గ్లోబల్ స్టాండర్డ్స్ అంటాం. లాస్ట్ ఇయర్ మన తాలూకా రిజల్ట్స్ అనేవి 2-3 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లో కూడా ప్రజెంట్ చేశాము. అట్లీస్ట్ ఇలాంటివన్నీ చూస్తే మాకు ఇంకా మోటివేషన్గా ఇంకా చేయాలనేది జరుగుతుంది. సో ఇన్ని చేయడానికి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మాకు ఎనార్మస్ సపోర్ట్ ఉంది, అండ్ మీడియా ద్వారా కూడా ఇలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయనేది చాలా మంది జనాలకి చేరవేయటంలో మీ పాత్ర కూడా ఎంతో కీలకంగా ఉంది. కాబట్టి మీరు ఆ విషయంలో మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం. స్టోన్ ఆఫ్ 300 సక్సెస్ఫుల్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా సార్ చెప్పినట్టు 2017-18లో స్టార్ట్ చేసి ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసాం. ఆ రోజుల్లో కొద్దిగా కష్టంగా ఉండేది. సార్ చెప్పినట్టుగా ఫండ్ రైజింగ్ కానీ, పేషెంట్ బిలీవబిలిటీ కూడా, అంటే మనల్ని నమ్మే పరిస్థితి కూడా ఉండేది కదా. ఎందుకంటే ఇంతకుముందు అందరూ సిఎంసి వెల్లూరు, టాటా మెమోరియల్, ఢిల్లీ, బాంబే ఇలాంటి దగ్గరికి వెళ్తుండేవారు. సో ఇంత కాంప్లికేటెడ్ ప్రొసీజర్ వైజాగ్లో చేస్తారని ఆ రోజుల్లో నమ్మలేకపోయేవారు. సో ఫస్ట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో ఫైనాన్సెస్ అరేంజ్మెంట్స్ బై మేనేజ్మెంట్ అండ్ గవర్నమెంట్ సపోర్ట్తో స్లోగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వచ్చాం. ఈ ప్రాసెస్లో ట్రాన్స్ప్లాంట్ నెంబర్ ఒకటే కాకుండా సక్సెస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే పేషెంట్ని సర్వైవల్గా వాళ్ళ డిసీజ్ తగ్గించి అంటే పేషెంట్ బయటకు వెళ్ళేటట్టుగా హ్యాపీగా మనం చేయాలి. దీనికి చాలా